సాధించారు. పాండవులు తమ శిబిరంలో విజయోత్సవాలు జరుపుకున్నారు. మరోవైపు అశ్వత్థామ తన తండ్రి మరణంతో చాలా బాధపడ్డాడు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అశ్వత్థామ రాత్రికి పాండవుల శిబిరానికి చేరుకొని నానా బీభత్సం సృష్టించాడు. అశ్వత్థామ ద్రౌపది కుమారులందరినీ చంపేశాడు. ఆ తర్వాత అర్జునుడికి కోపం వచ్చి అశ్వత్థామను అనుసరించడం ప్రారంభించాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుడి మీద బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ఎలా వదిలివేయాలో తెలుసు, కానీ అతను తిరిగి తీసుకురావడానికి ఇష్టపడలేదు. కాబట్టి అతన్ని ఆపడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపు తిప్పాడు. తన కుమారులందరినీ చంపిన తర్వాత ద్రౌపది విలపించటం ప్రారంభించింది. అర్జునుడు అశ్వత్థామను పట్టుకొని రత్నాన్ని తీసివేసి కలియుగం చివరి వరకు భూమిపై సంచరించమని శపించాడు. రత్నాన్ని ముగ్గురు యోధులు మాత్రమే మిగిలారు: కృప, కృతవర్మ అండ్ అశ్వత్థామ. కృప హస్తినాపురానికి, కృతవర్మ ద్వారకకు వచ్చారు. వ్యాసముని అశ్వత్థామకు ఆశ్రయం ఇచ్చాడు. అప్పటి నుంచి అశ్వత్థామ మన భూమిపైన సంచరిస్తున్నాడని చెప్తారు. ఒరిస్సా, ఉత్తరాఖండ్ అడవుల్లో ఇప్పటికీ అశ్వత్థామ కనిపిస్తాడు అనే పుకార్లు గట్టిగా వినిపిస్తుండలోని గోరీఘాట్ ఒడ్డున కూడా అశ్వత్థామ తిరుగుతూ కనిపించాడు. అక్కడ కొంతమంది స్థానికులు అశ్వత్థామను స్వయంగా తమ కళ్ళతో చూసామని చెప్తూ ఉంటారు. అశ్వత్థామ నుదుటిపై నుంచి నిరంతరం ఇప్పటికీ రక్తస్రావం జరుగుతూనే ఉంటుందని చెప్పారు. దీనిని అరికట్టడానికి వారు పసుపు అండ్ నూనె కోసం ప్రజలను అడగటానికి వస్తారంట. అశ్వత్థామను ఒక్కసారి చూసిన తర్వాత